క్లాస్ సాంగ్ అయినా ఉర్రూతలూగించే మాస్ పాటైనా తన మ్యూజిక్తో ఆకట్టుకుంటారు తమన్. బడా స్టార్స్ సినిమాలతో బ్యాక్ టు బ్యాక్ హిట్స్ సొంతం చేసుకుంటున్నారు. అయితే తమన్ చేసిన కొన్ని ట్యూన్స్ కాపీ అంటూ సోషల్ మీడియాలో తరచూ ట్రోలింగ్ జరుగుతూ ఉంటుంది. దీనిపై తమన్ ఓ సందర్భంలో రియాక్ట్ అయినా దానిపై కూడా ట్రోల్స్ వచ్చాయి. ఈ విషయంపై గతంలో అలీతో సరదాగా ప్రోగ్రాంలో మాట్లాడారు మ్యూజిక్ డైరెక్టర్ తమన్. నేను ఒకసారి విన్నాను, నేను ట్యూన్ కాపీ కొడితే మా అమ్మ నాకు అన్నం పెడుతుందా అని. ఆ మాట చాలా వైరల్ అయింది. సో ఇప్పుడు ఇన్ని బ్లాక్ బస్టర్లు ఇస్తున్నావు కదా, సో అమ్మ నీకు ఏం భోజనం పెడుతుంది? అసలు యాక్చువల్గా ఆవిడ నాకు భోజనం పెట్టేది ఏంటి, నేను ఆవిడకి పెట్టాలి కాబట్టి. సో ఇట్స్ లైక్ బికాస్ ఆవిడ అంత కష్టపడింది. నేను అందరికీ అదే చెప్తాను, ఫస్ట్ మీ మదర్కి నువ్వు పెట్టరా, అది ఈ ట్రోలింగ్ చేసే వాళ్ళకంతా అదే ఆన్సర్, వాళ్ళకి అదే చెప్దాం అనుకుంటా. బికాస్ మనకి పెట్టడం ఏంటి, మనం పెట్టాలి కదా మన మదర్కి. మనం సంపాదించి మనం పెట్టాలి కదా. ఎంతకాలం వాళ్ళు మనకి చేస్తారు, వాళ్ళకి ఇష్టమే, నా వంట తినాలని ఇష్టమే. బట్ నేను యాక్చువల్గా రివర్స్, మా అమ్మకి నేను పెడుతున్నాను. ఐఎమ్ ఫీడింగ్ హర్, ఐఎమ్ మేకింగ్ హర్ ద బెస్ట్ బికాస్ ద వే షీ సాక్రిఫైస్డ్ హర్ లైఫ్. అంటే 38 ఏళ్ళు అనుకుంటే ఇంకో పెళ్లి చేసుకుని ఉండొచ్చు ఆవిడ వయసుకి. అది లేకుండా నా పైన నమ్మకం పెట్టుకుని మా చెల్లిని దూరం చేసి, మా చెల్లిని పుట్టపర్తిలో జాయిన్ చేసి అక్కడ చదివించి, ఎందుకంటే నా ధ్యాస మొత్తం నా అబ్బాయి పైన పెట్టాలని చెప్పి ఆవిడ కూతుర్ని ఆవిడ సాక్రిఫైస్ చేసుకుంది. 14 ఏళ్ళు, 2వ క్లాస్ నుంచి 12th దాకా కూతుర్ని సాక్రిఫైస్ చేసుకుంది. ఎవ్రీ 3 నెలలకు ఒకసారి బస్సు పట్టుకుని చెన్నై నుంచి పుట్టపర్తి వెళ్ళి మా చెల్లికి చాక్లెట్లన్నీ కొనిచ్చేసి, నేను ఉన్నాను నాన్న నీతోనే, బట్ వాడు ఇంపార్టెంట్ నాకు, వాడు ఇంట్లో లేడు, వాడు జనాలతో తిరుగుతున్నాడు, వాడు చెడిపోకూడదు, వాడికి ఏ అలవాట్లు రాకూడదు, నేను నీతో ఉంటే వాడు చెడిపోతాడు చాలా ఈజీగా, వాడి ఉండే ఫీల్డ్ అలా, ఎవరైనా ఈజీగా వాడిని టేప్ చేసేస్తారు, సో వాడు జాగ్రత్తగా చూసుకోవాలని చెప్పి షీ సాక్రిఫైస్ దర్ ఎంటైర్ లైఫ్ ఫర్ మీ. సో ఐ థాట్ ఐ షుడ్ గివ్ ఎవ్రీథింగ్ బ్యాక్ టు హర్. వాట్ ఎవర్ షీ గివ్, నాకు 20 ఏళ్ళు ఆవిడకి సాక్రిఫైస్ చేసుకున్న ఈ 20 years I have to give back in a quicker time for her till she lives. So I'm so happy that I'm keeping her in the best phase of her life. Okay.